రోడ్డు బాగలేకపోవడం వల్లే చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగిందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇది ప్రభుత్వ తప్పిదమేనని చెప్పారు. ఇప్పటికీ బీజాపూర్ హైదరాబాద్ హైవేపై వందలాది ప్రమాదాలు జరిగాయన్నారు. యాక్సిడెంట్లైన ప్రతిసారి బాధితులు ధర్నా చేయడం సర్వసాధారణమైందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ అంతే జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లోనూ పరిస్థితి మారలేదని చెప్పారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పీఎంఆర్ హాస్పిటల్లో పరామర్శించారు కవిత. ప్రమాదానికి ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మనకి అంటే స్వెల్లింగ్ ఉంటుంది, బ్లంట్ అంటే రాయి మీద పడడం వల్ల లోపలికి చూసుకోకపోయినా బ్లంట్ ఇంజరీ అంటుంది. అట్లాంటి గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ళ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిచివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే, ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెళ్ళ రోడ్డు నేషనల్ హైవే 163, ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాం. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రమైంది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసింది. ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాం. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సరే, యాక్సిడెంట్ జరిగింది, ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. మీ అందరికీ, ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి, చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు, ఈ హైవే మీద గత కొన్ని ఏళ్ళుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది, కాంగ్రెస్లో అదే జరుగుతుంది.